మనిషి ఆయువు చాలా అల్పం అండి. మనిషి జీవితం చాలా స్వల్పం. జీవితం ఎంతో అల్పం అండి. కానీ ఒక మాట నేను చెప్పనివ్వండి, ఈరోజు మీ జీవితాల్లో ఈ శరీరం మట్టుకే మనం జీవించేటువంటి వారు ఉండటానికి వెళ్ళలేదు, కానీ మనలోని ఆత్మ ఉంది. దేవుని లేఖనం చెప్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఆలోచన చేయండి, మనలో ఒక దీపం ఉంది. ఆ దీపమే ఆత్మ. ఆత్మ అంటే దయ్యం కాదండి. ఆత్మ అంటే దేవుడు మనలో పెట్టినటువంటి ఒక దీపం. అది ఆరిపోదు. శరీరం అయితే ఏనాటికైనా సరే మట్టిలోకి వెళ్ళిపోవాలి. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మన్నువు అయిపోతావు అన్నాడు. కానీ మనలోని ఆత్మ ఎప్పటికీ కూడా అది చనిపోదు, నిత్యత్వానికి వెళ్ళాలి. ఈ లోకంలో మన పరదేశులం, యాత్రికులం. నీకు తెలుసా, ఈ లోకంలో మన శాశ్వత కాలం ఉండేటువంటి వ్యక్తులం కాదు. ఈ లోకమే సర్వస్వం కాదు. ఎప్పటికైనా ఏనాటికైనా ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. ఈ దేహాన్ని ఇక్కడ విడిచిపెట్టి మన ఆత్మ నిత్యత్వానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆత్మరక్షణ పొందాలి. శారీరక రక్షణ పొందడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఆత్మరక్షణ పొందావా? ఆత్మరక్షణ పొందాలంటే నీ పాపం నుంచి నీకు ప్రాయశ్చిత్తం కలగాలి. పాపాలకి పాపక్షమాపణ కలిగినప్పుడు నీ ఆత్మ రక్షించబడుతుంది. తద్వారా నువ్వు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు, పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు.